తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, కవిత్రి, రచయిత్రి, హాస్యరసంలో పిహెచ్డి చేసి గోల్డ్ మెడలిస్ట్ సాధించిన డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మీరు హాస్యం చాలా పండించాలండి. ఇప్పుడున్న కాలానికి హాస్యం చాలా కావాలండి. తప్పనిసరిగానండి. విజయశ్రీ గారు, మనము అష్టోత్తర శతనామావళి, శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి సంపూర్ణం చేసుకున్నాం. ఆ అమ్మవారి అనుగ్రహంతో సంపూర్ణం చేసుకున్నామండి. చాలా 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 మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు నేను నామావళి చదువుతూ ఉంటే నాకు ఆ నామానికి అర్థము సునాయాసంగా కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుందండి. అంత మధురంగా, అంతకుముందు చదివేదాన్ని కానీ ఒక అనుభూతి ఉండేది కాదు. ఇప్పుడు చదువుతాం వల్ల మంచి అనుభూతి కలుగుతుందండి. చాలా 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 సంతోషం అండి. మీరు ఇప్పుడు మాకు ఒక మాట ఇచ్చారు, మూక పంచసతి చెప్తాను అన్నారు. మూక పంచసతి గురించి కొంచెం మాకు వివరం చెప్తారా? తప్పనిసరిగానండి. శ్రీలక్ష్మి గారు, అమ్మవారి ఆదేశంతో మీ సహాయ సహకారాలతో మన టీవీ యాజమాన్యం యొక్క అద్భుతమైన పనితనంతో నేను 108 శ్లోకాలు ఎటువంటి ఆయాసము లేకుండా, ఎటువంటి ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణం చేశాను. ఇదొక అద్భుతమైన అవకాశం నాకు. ఈ అవకాశం వెంటే మరి అమ్మవారి అనుగ్రహం ఎంతగా మన ఇద్దరి మధ్య అలా కొనసాగుతూ ఉందో కానీ, మీరు మూక పంచసతి చెప్పమని నన్ను అడగటము నాకు అది ఎంతో ఆనందంగా, ఎంతో అద్భుతమైన మరొక అవకాశంగా అనిపించటము సంభవించింది కనుక ఈ అద్భుతమైన అవకాశాన్ని మన ప్రేక్షకులతో పంచుకొని ఆ మూక పంచసతిలో ఉన్నటువంటి అద్భుతమైన అమృత ఆనందాన్ని కూడా అందరికీ పంచిపెట్టాలని, మీ సహాయ సహకారాలతో ఈ కావ్యం కూడా పరిపూర్ణం చేయగలనని నేను విశ్వసిస్తున్నానండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతే. మూక పంచసతి అండి, నాకు తెలిసినంతలో బాగా ప్రాచుర్యం పొందిన గ్రంథమే కానీ దానికి తగినంత అంటే ఆదరణ లభించలేదేమో సమాజంలో. ఎక్కువగా ఇప్పుడు మన లలితా సహస్రం, విష్ణు సహస్రం ఇవి బాగా ప్రాచుర్యం. మధ్య కాలంలో సౌందర్య లహరి బాగా, మీరు అంటే సౌందర్య లహరి బాగా, అలాగే శివానంద లహరి కూడా బాగా చెప్పుకుంటారు. నారాయణీయం కూడా చెప్పుకుంటున్నారు మధ్యకాలంలో. నారాయణ ఇవన్నీ కూడా అంటే మాధ్యమంలో బాగా ప్రవేశించినాయి. కొంతమంది ఆన్లైన్ క్లాసులు, కొంతమంది మీడియా తరఫున ఇలా చెప్తూ వచ్చారు. ఇవన్నీ బాగా ప్రాచుర్యం పొందినాయి. కానీ ఆ మూక కవి రచించినటువంటి ఈ యొక్క పంచక 5 శతకాలనే కదండి పంచశతి, మూక కవి పంచశతి ఉంది కదా. ఈ మూక పంచశతిని చెప్పించాలనేటువంటి ఒక అద్భుతమైన అభిప్రాయం మీ మనసులో అమ్మవారు ప్రవేశపెట్టడం, అది మీ కోరిక నాకు మీరు తెలియచేయటము. నేను కూడా అసలుకి ఇది చెప్పాలని ఒకసారి నాకు శృంగేరి నుంచి ఆదేశం వచ్చింది, ఈ మూక పంచశతి గురించి ప్రసంగించమని ఒక చోట. ఇటీవల కాలంలో నేను మూక పంచశతి మీద శృంగేరి వారి ఆధ్వర్యంలో ప్రసంగించాను. అప్పుడు అనిపించింది దీన్ని బాగా విస్తృత ప్రచారంలోకి తీసుకురావాలి. అది శారదాంబా గుడిలోనే చెప్పాను నేను. అది కూడా శారదాంబా గుడిలో చెప్పినప్పుడు నా మనసులో ఆ సంకల్పం వచ్చింది. నల్లకుంట మోతీనగర్ అండి, మోతీనగర్ శంకరమఠం వారి ఆధ్వర్యంలో అక్కడ శారదాదేవి పీఠంలోనే నేను మూక పంచశతి గురించి ప్రసంగించాను. అప్పుడు నా మనసులో అనిపించింది, ఈ మూక పంచశతి కావ్యం ఇంత అద్భుతంగా ఉంది, అమ్మవారి గురించి ఇంత అద్భుతమైన వర్ణనలు ఉన్నాయి, చాలా అద్భుతమైన వర్ణనలు అండి, చాలా అద్భుతమైన వర్ణన, ఇది మనము 10 మందితో పంచుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. అది ఆ కోరిక నాకు అమ్మవారు ఇలా మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ ద్వారా తీరుస్తుందని అప్పుడు తెలియలేదు. కానీ అమ్మవారు అక్కడే తన ఆదేశాన్ని సిద్ధం చేసి ఉంచింది. ఆ ఆదేశ ఫలితమే ఇవాళ రోజున మనం మూక పంచశతి గురించి చెప్పుకోవటం అనేది, అంటే కార్యరూపం దాల్చింది. ఈ రకంగా కార్యరూపం అమ్మవారు అక్కడే మీకు బీజం వేసేసిందండి, ఇక్కడ మొలకెత్తుతోంది. ఇక నుంచి అమ్మవారు మొలకెత్తుతుంది, ఇంకా విస్తృత ప్రచారం జరగచ్చు, మీ నుంచి మొదలు పెడదాం. అంతే కదండి. అందుకని
ఏది మన చేతుల్లో లేదు. లేదండి. అమ్మవారి ఆదేశం ప్రకారం అష్టోత్తర శతనామావళి ఎలా పూర్తి చేశామో ఈ శతకం కూడా అలాగే నిర్విఘ్నంగా చేస్తామని ఒక సంతోషమైనటువంటి విశ్వాసంతో మనం మూక పంచశతి మొదలు పెడతాం. శ్రీలక్ష్మి గారు. తదాస్తు తదాస్తు తదాస్తు. శ్రీమాత్రే నమః. ఈ మూక పంచశతిలో 5 ఉన్నాయండి శతకాలు. మూక పంచశతి అని చెప్పారు, పంచశతి అని చెప్పారు కనుక దాని అసలు ఎవరు రాశారు, ఎలా మూక కవి కండి. అతను మూగవాడు చెమిటివాడు అవటంతో కవి మూగవాడు, అందుకని మూక కవి అని ఆయనకు పేరు. మూక కవి అసలు పేరు అసలు బయటికి రాలా. అతని తండ్రి పేరు మాత్రం బయటకు వచ్చింది. అతని తండ్రి మంచి ఖగోళ శాస్త్రవేత్త. అతని పేరు విద్యావతి. విద్యావతి అనేది స్త్రీలకు పెడతారు, కానీ అతని విద్యావంతుడు గబ్బోలు బాగా. ఆ ఖగోళ శాస్త్ర పండితుడు విద్యావతి అనే సమాచారం అయితే మనకు తెలుస్తోంది. అతనికి అంటే ఖగోళ శాస్త్రజ్ఞుడి యొక్క కడుపున పుట్టినటువంటి మూక కవి అద్భుతమైన పాండిత్యంతోనే ఉంటారు. ఖగోళ శాస్త్రం అంటే మామూలుది కాదు కదండి, ఏదో సాహిత్యంలో కంచెని తెలుసుకోవడం కాదు. ఖగోళం అంటే విశ్వమంతా తెలుసుకున్నట్టే. అంతటి విద్యావతి అనేటువంటి ఖగోళ శాస్త్ర పండితుడు యొక్క గర్భంలో జన్మించినటువంటి ఈ మూక కవి అంతటి పండితుడు అయ్యి ఉంటాడు. కాకపోతే అతను తన గురించి తను ఎక్కువగా రాసుకోలేదు ఎక్కడా కూడా. అతని గురించి తెలిసిన వాళ్ళు అక్కడ అంటే ఇప్పుడు మనకి చారిత్రక అంశాలు కొన్ని ఉంటాయి, అతని గురించి తెలిసిన వాళ్ళు రాయటమే తప్ప అతను తన గురించి తను తెలుసుకోలేదు అంటానికి కూడా మనకు ఒక చక్కని కథ ఉంది. ఇతను చెవిటివాడు మూగవాడు పుట్టుకతో, అందుకని ఇతన్ని అందరూ కూడా మూకుడనే పిలిచేవారు. మూక కవి తర్వాత అయ్యాడు. కథ బాల్యంలోనే తన కవిత్వం చెప్పేవాడని వినికిడి ఉంది మనకి. ఎలా చెప్తాడండి మూగవాడు? రాసి చెప్పేవాడు. కవిత్వం అంటే అతను రాసి చెప్పేవాడు, అంతేగాని నోటితో చెప్పేవాడు కాదు. అయితే ఇతని కవిత్వము చాలా ప్రాచుర్యం పొందింది అప్పటికే. ఇతనికి ఎలా ప్రాచుర్యం పొంది అంటే ఇతను సాక్షాత్తు కంచి కామాక్షిదేవి భక్తుడండి. ఈయన కంచి కామాక్షిదేవి భక్తుడు అంటే ఇక కంచి అంటే సప్తపురుల్లో ఒకటి. అయోధ్య, కంచి, అవంతి ఇవన్నీ ఉన్నాయి కదండి. సప్త అయితే ఏతాహ పురాహ అని వస్తుంది మనకి, 7 ఉన్నాయి. కాశీ, మాయావతి, కంచి ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఈ సప్తపురాల్లో ఒకటైనటువంటి కంచి కామాక్షిదేవి యొక్క భక్తుడైన ఈ మూక కవి ఒకరోజు అమ్మవారి ఆలయంలో కూర్చున్నట్ట. కంచి కామాక్షి ఆలయంలో కూర్చున్నాడు. ఎక్కువ అతను అక్కడే కూర్చుంటాడు అన్నట్టు, అక్కడే జీవితం గడిపేవాట ఎక్కువగా అతను. అంతే అతని యొక్క బాల్యం యొక్క వివరాలు కూడా మనకు చాలా తక్కువగా ఉంది చరిత్రలో. అతను ఎక్కువగా కంచి కామాక్షి ఆలయంలోనే సాయంత్రం సమయాలు గడుపుతూ ఉండేవాడని మనకు తెలుసు. అయితే ఒక సంస్కృత పండితుడు మూక కవి ఇద్దరు కూర్చున్న సమయంలో ఈ మూక కవి యొక్క పాండిత్యము, భక్తి తత్పరత అన్ని చూసినటువంటి కంచి కామాక్షిదేవికి చాలా అబ్బురపడి ముచ్చటపడి అలా ఆవిడ ఆలయంలోంచి బయటకు వచ్చి వాళ్ళ ముందరి నుంచి అలా నడుస్తూ వెళ్ళిందిట. వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఇద్దరికి కూడా తను తాంబూల చర్వణం చేస్తూ కామాక్షిదేవి బయటికి వచ్చి తన తాంబూలంలో ఒక చిన్న కబళం తీసి ముందు ఆ సంస్కృత పండితుడికి ఇచ్చిందట. ఇస్తే అతను నేను స్త్రీ ఎంగిలి తినను అని చెప్పేసి అతను తిరస్కరించాట. కానీ మూక కవికి ఆ వచ్చిన స్త్రీ సాక్షాత్తు కంచి కామాక్షిదేవి అని తెలుసు. మహాభక్తుడు కదా. కవులు వేరు, భక్తులు వేరండి. అందుకే అతనికి సంస్కృత జ్ఞానం ఉంది కానీ భక్తి తత్పరత లేదు అనుకోవాలి దీన్ని బట్టి. అంతే కదా, లేకపోతే కామాక్షిదేవిని గుర్తుపట్టలేదు కదా అతను. స్త్రీ ఎంగిలి తింటామని హేళనగా అనుకున్నాడు అతను. కానీ మూక కవి మాత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆవిడ ప్రసాదంగా దాన్ని గ్రహించి తీసుకున్నాడు. అతను తీసుకొని చక్కగా అమ్మవారి చేతిలో పెట్టింది, హాయిగా దాన్ని ఆయన ఆరగించాడు. ఆరగించేసరికి అతనికి అద్భుతమైన వాక్కు వచ్చింది. అద్భుతమైన వాక్కు వచ్చింది. ఆ అద్భుతమైన వాక్కుతో అమ్మవారిని 500 శ్లోకాలతో స్తుతించాడని చెప్తారు చరిత్రలో. ఇప్పుడు ఈ చరిత్రలు రకరకాలుగా ఉంటాయండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రాస్తారు. మనకి లభించిన సమాచారం ప్రకారం మనం చెప్పుకుందాం. మొట్టమొదలు అతను స్తుతించినది అమ్మవారిని ఆర్య అన్నట్ట. ఆర్య అంటే మనకి అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి. ఆర్య అంటే గౌరవించే వాళ్ళని ఆర్య అంటాం, మన సభల్లో ఆర్య అంటాం గౌరవించినప్పుడు. అలా కాకుండా ఆర్య అంటే అమ్మవారిని అర్థం ఉందండి. అమ్మవారిని అర్థం ఉంది. ఎందుకంటే సంస్కృతంలో ఛందస్సులన్నీ కూడా కొన్ని దేవతల పేర్లతో ఉంటాయి. శిఖరిణి, మందాకిని,
ఇటువంటి పేర్లతో ఉంటాయి సంస్కృత ఛందస్సులు. మందాకిని అంటే గంగాదేవి మందాకిని అంటే ఆడ పేరు, స్త్రీలింగము అన్నది తెలుసు. ఆర్య అన్నది పురుష. ఆర్య అంటే స్త్రీ, ఆర్య దీర్ఘం. ఆర్యులు అంటే పురుషులకి, ఆర్య అంటే స్త్రీలింగం అయింది. ఆర్య శతకం కదా ఇది. ఆర్య అంటే అమ్మవారి పేరు సూచించాడు. అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఆర్య కంచి కామాక్షి అన్నమాట. ఆ ఆర్య అనేది ఒక ఛందస్సు కూడా ఉంది సంస్కృతంలో. ఛందస్సు కూడా ఉంది. అంటే అనుష్టుప్ ఛందస్సు, అనుష్టుపు త్రిష్టుపు ఉన్నట్టేనండి. అసలు అంత ఎందుకండి, సంస్కృతంలో ఛందస్సు గురించి కనుక మనం చెప్పుకుంటే భుజంగ ప్రయాతం అని ఒకటి ఉంటుందండి. ఆ పేరు చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. భుజంగం అంటే పాము, ప్రయాతం అంటే అది ఎలా వెళ్తుందో ఇలా వంకర్లుగా వెళ్తుంది కదా సర్పం, తిరుగుతూ ఉంటుంది కదా. నకారం కూడా ముందు అలాగే ఉంటుందిగా, పాము ఎలా వెళ్తుందో అలాగే ఉంటుంది. ఆ దానికి ఛందస్సు నా 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 అనే వస్తుంది. భుజంగ ప్రయాసం యొక్క ఛందస్సులో నకారం ఎక్కువ ఉంటుంది. అందుకని పేర్లు కూడా సంస్కృత ఛందస్సులో చాలా గొప్పగా ఉంటాయి. అలాగే ఆర్య అనే ఛందస్సు కూడా ఉంది. 5 శతకాలు రచించాడండి ఆయన. 5 మూక కవి అమ్మవారి యొక్క తాంబూల కబళం తిన్న తర్వాత చక్కటి శ్రావ్యమైన గొంతు లభించింది ఆయనకి. అమ్మవారిని అద్భుతంగా 500 శ్లోకాలతో స్తుతించాడని మనకి చరిత్ర చెప్తోంది. దాంట్లో మొట్టమొదటి ఆర్యా శతకం. ఆ ఆర్య అంటూ అమ్మవారిని అత్యద్భుతంగా, అంటే ఆయన కన్నులకు అమ్మవారు ఎంత అందంగా, ఎంత సుకుమారంగా, ఎంత సౌందర్యంగా కనిపించిందో అవన్నీ చెబుతూ ఆయన ఆర్య శతకంలో రాశారు. తర్వాత అమ్మవారిని అలా ప్రత్యక్షం చేసుకుని ఆయన అలా చూస్తూ ఉంటే సాధారణంగా దేవతా స్త్రీల యొక్క కాళ్ళని చూడాలంటారు. అసలు అమ్మవారి విషయంలో ఎవరు కాళిదాసు వరకు చివరికి వసిన్యాది వాగ్దేవతల దగ్గర నుంచి అమ్మవారి గురించి రాసిన కాళిదాసు మూక కవి వరకు శంకరాచార్యుల వారు కూడా చెప్తారండి, అమ్మవారి యొక్క నేత్రాలని పాదాలని ఎక్కువగా దర్శించాలంటారు. అక్కడ భాగంలో నేత్రాలని, అదో భాగంలో పాదాలని, ఈ రెండింటిని ఎక్కువగా దర్శించాలంటే పాదాలని పట్టుకొని వేడుకోవాలి. ఆమె కరుణని కళ్ళలోంచి స్వీకరించాలి. అది ఆ రెండిటి వలన ఆ రెండిటిని వాళ్ళు దర్శించాలని చెప్పారు. అంతే కదండి మనకి. అంతే కదా. అమ్మవారి కళ్ళని చూస్తూ ఆయన ఆర్యా శతకం చెప్పేశాట. తర్వాత ఆవిడ పాదాలను చూస్తూ పాదారవింద శతకం చెప్పారట. తర్వాత మూడోది వచ్చేసేసరికి ఆవిడని బాగా స్తుతి చేశారట. స్తుతి శతకం రాశారట. స్తుతి శతకం బాగా, అంటే పాదాల ముందు ఆవిడ కళ్ళని కరుణతో, మీరు చెప్పినట్టు కళ్ళతో కరుణని వేడుకున్నారు. తర్వాత ఆవిడ శరణాగతి కదా, శరణాగతి ఆవిడ చరణాలని ఆశ్రయంగా చేసుకుని శరణాగతి వేడారు ఆయన. మూడోది వచ్చేసరికి ఇంకా అమ్మవారిని అలా చూస్తూ స్తోత్రం చేయకుండా ఉండలేకపోయారట ఆయన. అద్భుతమైన స్తుతి శతకం రచించారు. నాలుగోదండి కటాక్షం. ఇవన్నీ చేసరికి అమ్మవారు కటాక్షించింది ఆయన. కళ్ళల్లోకి చూశారు, పాదాలకి దండం పెట్టుకున్నారు, శరణాగతి వేడుకున్నారు, అద్భుతంగా ఆవిడని స్తోత్రం చేశారు. దాని తర్వాత ఇంకా ఆవిడ కటాక్షం, అంటే ఆ కళ్ళల్లో కరుణా తరంగితాక్షం కదా అమ్మవారు. ఆ కరుణా కటాక్షాలు అలా ఆయన మీద ప్రసరించేసరికి, అంటే ఆవిడ కరుణ ఆయనకి లభించేసింది. అప్పటికే కరుణ లభించేసరికి కటాక్ష శతకం రాశారు ఆయన. చూడండి ఆ ఆసు కవిత్వంతో కవులు ఎలా అమ్మవారి దర్శనంతో మూగబోయిన గొంతు తిరిగి పలకటం, ఆ పలికిన గొంతుతో 500 శ్లోకాలు రచించటం. ఆ నాలుగోది కటాక్ష శతకం అద్భుతంగా ఆయన రచన చేసి, తర్వాత ఐదోది ఇంత అయిన తర్వాత ఆవిడ అమ్మవారు, ఇప్పుడు దేవతలు స్తోత్రప్రియులు అని చెప్తారు. లలితా శాస్త్రంలో కూడా స్తోత్రప్రియ, స్తుతిమతి, శృతి సంస్కృత వైభవ అని వస్తుంది. ఆవిడ ఎవరైనా స్తోత్రం చేస్తుంటే శృతి చక్కగా విని ఎంతో ఆనందిస్తుంది ఆవిడ. ఆ స్తోత్ర వైభవం కూడా ఆవిడకి అంత ఇష్టం. అటువంటి స్తోత్రం ఈయన చేసేసరికి అమ్మవారు చాలా సంతోషించి చిన్నగా, అంటే ఏంటి మందస్మితం అంటే ఆ స్మితంలో మందత్వం ఉంటుంది అన్నమాట. చిన్నగా మెల్లగా పలువరుస కనిపించకుండా కేవలం ఆ అరుణిమ దాల్చిన తాంబూల పూరిత స్మేరవదనాయన మహాలాగా ఆ తాంబూల పూరితంగా ఉన్నటువంటి పెదవులతో చిన్న చిరునవ్వు నవ్విందుతాడు. ఆ మొలక నవ్వు ఎంత అద్భుతంగా ఉందంటే అది ఆ జ్ఞానామృత ప్రవాహంలో మూక కవి అలా కొట్టుకుపోయి ఇంకా ఆర్యా శతకం నుంచి 5 శతకాలు రాశారు. అంటే ఈ అద్భుతమైన 5 శతకాల్లో
మందస్మిత శతకం చాలా అద్భుతమైందని చెప్తారు. ఆవిడ మందస్మితాన్నే చాలా అద్భుతంగా 100 శ్లోకాల్లో ఆయన వర్ణించారండి. 100 శ్లోకాల్లో కేవలం అమ్మవారి నవ్వునే వర్ణించారు. చిరునవ్వుని మొలక నవ్వు అంటారే, ఆ మొలక నవ్వు, చిన్న చిరునవ్వుని 100 శ్లోకాల్లో ఎంత జ్ఞానాన్ని ప్రసరించిందో ఆయనకి. ఆ జ్ఞానామృతంలో ఆయన ఓలలాడి, ఆ జ్ఞానం అంటేనే ఆనందం, ఆనందం అంటేనే అంటే జ్ఞానానందమయం నిర్మలం స్ఫటికాకృతం అని వస్తుంది హయగ్రీవుడి యొక్క శ్లోకంలో. అలాగే ఆ జ్ఞానానందమయం, జ్ఞానము ఆనందం పూర్తిగా నిండిపోయి మూక కవి ఆ మందస్మిత శతకాన్ని అద్భుతంగా రచించారని మన చరిత్ర చెప్తోంది. ఆ రకంగా 500 పద్యాలని ఆయన అద్భుతంగా 5 శతకాల్లో రచించి అమ్మవారి కరుణకి కృతార్థుడయి, ఆయన ఎంత నిష్కామ కవి అంటే తనకి అద్భుతమైనటువంటి గాత్రాన్ని ఆవిడ ఇచ్చినప్పటికీ కూడా, నీ స్తోత్రం నేను చేశాను, నీ గురించి 500 శ్లోకాలు రచించాను, నాకు ఈ గొంతు వద్దు అమ్మా, నన్ను మగవాణ్ణి చేసేసేయి, నేను నాకు చరితార్థత లభించేసింది. ఎందుకంటే ఆమెను పొగిడిన అంటే ప్రహ్లాదుడు చెప్పినట్టు కమలాక్షు కాంతని కన్నులు కన్నులే అని ఆయన చెప్తారే, అలాగే ఆ నోటితో హరినామస్మరణ చేయని నోరు ఎందుకని కూడా అంటాడు ఆయన, అవయవాలన్నీ చెప్తూ. అందుకని ఆ రకంగా తను అమ్మవారిని స్తుతించటము, ఆవిడ యొక్క మందస్మితాన్ని పొందటం వరకు కూడా వచ్చాడు కనుక, ఇంకా నాకు ఈ గొంతుతో అవసరం లేదు, నన్ను మూగవాడిగానే ఉంచేసేయమని చెప్పేసి అమ్మవారిని వేడుకున్నాడని మనకి ఆ మూక కవి చరిత్రలో తెలుస్తోంది. సో ఆ రకంగానండి 500 శ్లోకాలు ఆయన రచించారు. దాంట్లో మనము ప్రప్రథమంగా ఆర్య శతకంతో మనం ప్రారంభిద్దాం. మంచి విషయాలండి. మనము అమ్మవారి మూక కవి ఎలా అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారో, మనం ఈ మూక పంచశతి చదువుతూ విషయాలు, అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద ఉండాలి, ఆమె చిరునవ్వుతో మనల్ని దీవించాలని మనం ఆశిద్దామండి. తప్పకుండా రండి, తప్పకుండా. శ్రీమాత్రే నమః.